దాదాపు 3 దశాబ్దాల పాటు వైద్య రంగంలో సేవలందించిన డాక్టర్ సంజీవ్ కుమార్ ఎన్నికల్లో కర్నూలు పార్లమెంట్ నుంచి వైకాపా తరపున పోటీ చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించి సమస్యలు గుర్తించానని, జిల్లాలో సాగునీరు, తాగునీటి సమస్య తీర్చడమే లక్ష్యంగా పనిచేస్తానంటున్న డాక్టర్ సంజీవ్ కుమార్తో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి. ఎన్నో ఏళ్లుగా వైద్య రంగంలో సేవలు అందిస్తూ సామాజిక కార్యక్రమాల్లోనూ ముందు వరుసలో ఉన్నారు డాక్టర్ సంజీవ్ కుమార్ గారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలు ఎట్లా సాగుతున్నాయి? బ్రహ్మాండంగా సాగుతున్నాయండి. మేము 7 నియోజకవర్గాల్లో కూడా మా కార్యకర్తలు సుమారు 300 మంది పర్యటన చేస్తున్నారు. నేను రోజుకు 3 నియోజకవర్గాలు కవర్ చేసేటట్టు ప్లాన్ చేసుకున్నాను. 400 గ్రామాలు కూడా నేను పర్యటన చేస్తాను 23 మండలాల్లో. సో ఇట్స్ గోయింగ్ ఆన్ వెరీ నైస్. కొత్త ఎత్తులు కానీ ఎట్లా మీ ప్రచార కార్యక్రమాల్లో సాధారణంగా చేసుకుంటూ పోతున్నారా? ఎట్లాంటి ఎత్తులు పై ఎత్తులతో ముందుకెళ్తున్నారు? ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ హౌస్ టు హౌస్ క్యాంపెయినింగ్ అండి. మేము ఒక బయోడేటా తయారు చేసుకున్నాం. ఎవరు సంజీవ్ కుమార్ అంటే, ఆయన గతం ఏంటి, ఆయన మనస్తత్వం ఏంటి, ఆయన జీవన విధానం ఏంటి అనేది. రెండవది నియోజకవర్గ మేనిఫెస్టో తయారు చేసాం. ఇక్కడ 400 గ్రామాలు మేము పర్యటన చేసి ఇక్కడ ఏమి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు మేము ఎట్లా పరిష్కారం చేస్తాం అనేది ఒక 20 పేజెస్ బుక్లెట్ తయారు చేసి మేనిఫెస్టో ఒక వాగ్దానం ఇస్తున్నాం. సమస్యలు ఇవి, మా పరిష్కారం ఆలోచన ఇది అని చెప్పేసి అందరికీ కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం. సో ఇంకొకటి వీధి నాటకాలు చేస్తున్నాం. ఒక ప్రచార రథం ముందు వెళ్తుంది. వీధి నాటకాలు అయిన తర్వాత నేను వెళ్ళి రోడ్ షో చేస్తున్నాను. మీరు ఎంతో కాలంగా ఈ వైద్య వృత్తిలో ఉన్నారు. ఈ వైద్య వృత్తిలో ఎంతోమంది పేదలకు సేవ చేశారు. ఇది మీకు ఎట్లా కలిసి వస్తుంది అనుకుంటున్నారు? వైద్యంలో ఉన్న సేవ, నేను వైద్యంలో ఉన్నాను, వైద్య వృత్తిలో ఉన్నానంటే ఒక 1000 మందికో 2000 మందికో 10,000 మందికి సేవ చేయగలుగుతాను. రాజకీయంలోకి వచ్చాను. రాజకీయం ద్వారా లక్షల మందికి సేవ చేసే అవకాశం ఉంటుంది. సో ఎక్కడ పోయినా కూడా నా జీవన విధానం ఏంటంటే సేవ. ఎదుటి వ్యక్తి నా దగ్గరికి వస్తారు, ఒక పేషెంట్ వస్తారు, తన బాధనంతా వెలగక్కుతారు. నేను అది డైజెస్ట్ చేసుకుని ఆ సమస్యకు పరిష్కారం కనుక్కొని ఆయన నవ్వుతూ ఇంటికి పంపించేది నా జీవన విధానం. గత 27 సంవత్సరాల నుంచి అలాగే జీవించాను నేను. సో నెక్స్ట్ నేను రాజకీయంలో కూడా నా జీవన విధానం అదే విధంగా ఉంటుంది. విలేజెస్లో కానీ ఇక్కడ టౌన్లో కానివ్వండి, ఎక్కడైనా సమస్యలు ఉన్నాయి ప్రజలకంటే, ఆ సమస్యలకు పరిష్కారం కనుక్కొని వాళ్ళని నవ్విస్తూ ఇంటికి పంపించడమే నా జీవన విధానం. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో ఎట్లాంటి సమస్యలు గుర్తించారు? వాటికి పరిష్కారం ఏమైనా మీరు ఇట్లాంటి వాగ్దానాలు చేస్తున్నారు? ఇక్కడ మేము ప్రధానంగా చూసింది నీటి సమస్య. నేను గత 9 నెలల నుంచి ఒక 20 మెంబర్స్ ఫ్రెండ్స్ని పెట్టి మొత్తం సర్వే చేయించానండి. 400 గ్రామాలు కూడా తిరిగారు. ప్రతి వీధిలో కానీ ప్రతి ఊర్లో కానీ పెద్దలను కలిసి అక్కడ ప్రధాన సమస్యలు ఏంటి, ప్రజలకు ఏ విధంగా మనం సహాయపడగలమని చెప్పేసి ఒక సర్వే చేసుకున్నాం. ఆ సర్వే ప్రకారము ఒక 14 విభాగాలు సమస్యలు మేము క్రోడీకరించుకొని ఒక బుక్లెట్ తయారు చేసామండి. ఆ 14లో కూడా అతి ముఖ్యమైన సమస్యలు 3 ఉన్నాయి. ఒకటి నీటి సమస్య. మన పశ్చిమ కర్నూలు ప్రాంతంలో ప్రధానమైన సమస్య సాగునీరు, త్రాగునీరు. ఇక్కడ మన దురదృష్టం ఏంటంటే ఈ జిల్లాలో మన కళ్ళ ముందే మంచి నదులు పోతూ ఉన్నాయి. ఎన్నో ప్రాజెక్ట్స్ శంకుస్థాపన చేశారు, అవి శంకుస్థాపన వరకే మిగిలిపోయినాయి. కాబట్టి నీటి సమస్య లేకపోవడం వల్ల, ఉపాధి లేకపోవడం వల్ల ప్రజలు వలసలు వెళ్ళిపోతున్నారు. ఇది ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే, ఇటు బెంగళూరు కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, విజయవాడ కానివ్వండి, ఎక్కడైనా బిల్డింగ్స్ కట్టిస్తున్నారు, ప్రాజెక్ట్స్ ఉన్నాయంటే కర్నూలుకు వస్తారు, ఇక్కడి నుంచి కూలీలను తీసుకుపోతున్నారు. అంటే వలస కూలీలకు ఇది ఒక కర్మాగారం అయిపోయింది. ఇటువంటి సమస్యను పరిష్కారం చేసేందుకు నేను నా మనసావాచకరం నేను కృషి చేస్తాను. ఇప్పుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారిని మీరు ఎదుర్కొంటున్నారు. ఆయన ఎంతో కాలంగా ఇక్కడ పనిచేస్తున్నారు. దాదాపు 3 సార్లు ఎంపీగా గెలుపొందారు, ఒకసారి కేంద్ర మంత్రిగా చేశారు. మీరు ఆయన ఎదుర్కోవడానికి మీ వ్యూహాలేంటి? ఇక్కడ నాకు వారి 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో వాళ్ళ కుటుంబం ఏమీ చేయలేదు, అదే నా ప్రధాన ఆయుధం. ప్రజలకు అదే చెప్తాం మేము. వాళ్ళు ఏమీ చేయలేకపోయారు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా చేస్తామని వస్తున్నారు. ఇది ఒట్టి బూటకము, ఉత్తుత్తి జీవాలు ఇచ్చి మిమ్మల్ని మోసం చేస్తున్నారు. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. నిజాయితీ, నిబద్ధత ఉన్న వాళ్ళు, మేధోశక్తి ఉన్న వాళ్ళు, ఒక మంచి లక్ష్యాలు పెట్టుకుని, ప్రణాళిక పెట్టుకుని ముందుకు పోయే వాళ్ళకి అవకాశం ఇవ్వండి ప్రజలకు చెప్తాము. తప్పకుండా మీ 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తాను, నాకు నమ్మకం ఉంది. ఇది డాక్టర్ సంజీవ్ కుమార్ గారు చెబుతుంది. ప్రభుత్వ వైఫల్యాలే తనను గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శేషుతో శ్యామ్ న్యూస్, కర్నూలు. అదే పనిగా
అమ్మా ఒక నిమిషం